నేను మీ ప్రకాశ్ గారా. వెల్కమ్ ఎస్ఐ ఆన్లైన్ ఫ్రీ కోచింగ్ ఇన్స్టిట్యూట్. స్టూడెంట్స్, ఈరోజు మన టాపిక్ రీజనింగ్. మనం ప్రీవియస్ రీజనింగ్ టాపిక్లో మోడల్ 5 మీద ఉన్న క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. ఈ క్లాస్లో లాస్ట్ మోడల్, చాలా ఇంపార్టెంట్ మోడల్, ఎక్కువగా ఎస్ఐకి చాలాసార్లు అడిగిన మోడల్. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్. ఈరోజు మనం డిస్కషన్ చేసుకుందాం. అదేవిధంగా ఈ మోడల్లో కొంచెం డిఫికల్ట్గా ఉండిద్ది, కొంచెం సింప్లిఫికేషన్ చేయాల్సి వచ్చింది. మనం క్వశ్చన్స్కి ఇచ్చిన ఆప్షన్స్ ఉంటాయి, ఆ ఆప్షన్స్ ద్వారా వెరిఫికేషన్ చేసి ఆన్సర్ను ఫైండ్ అవుట్ చేస్తాము. చాలా ఇంపార్టెంట్ మోడల్. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 2 మ్యాట్రిక్సెస్ ఇచ్చాడు. మ్యాట్రిక్స్ మీకు తెలుసా? తెలియకపోతే నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, మీకు డోంట్ వరీ. ఇక్కడ 2 మ్యాట్రిక్స్ ఇచ్చాడు. పై ఇవ్వబడిన మ్యాట్రిక్స్ 1 మ్యాట్రిక్స్ 2 ఆధారంగా కింది పదం ఉంటున్నాయి, ఈ పదానికి కోడ్ని కనుగొనమన్నాడు అన్నమాట. ఇక్కడ ఏం లేదు, చాలా సింపుల్ మోడల్. ఇక్కడ మనకి అసలు మ్యాట్రిక్స్ అంటే ఏంది, అసలు మ్యాట్రిక్స్ అంటే ఏంది సార్, నాకు మ్యాట్రిక్స్ అంటే తెలియదు సార్ అంటే, ఓకే. మ్యాట్రిక్స్ అంటే ఫస్ట్ ఇది మ్యాట్రిక్స్ అనుకుంటే 1 2 3 4 ఇదేం మ్యాట్రిక్స్ అంటే మీకు అర్థం కాలేదు కదా. ఇక్కడ ఎన్ని అడ్డు వరుసలు ఉన్నాయి? 1 2 2 అడ్డు వరుసలు ఉన్నాయా? అదే నిలువు వరుసలు ఎన్ని ఉన్నాయి? ఈ నిలువు వరుసలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కదా. ఇదేం ఏ పరిమాణం గల మాత్రిక అంటే 2/2 పరిమాణం గల మాత్రిక. వీటిని ఏమంటారంటే m అడ్డు వరుసలు, వీటిని ఏమంటారంటే n నిలువు వరుసలు. m అడ్డు వరుసలు, n నిలువు వరుసలు పరిమాణం గల షేపుని మాత్రిక అని అంటారు. ఓకేనా? అర్థమైంది ఇప్పుడైనా మాత్రిక అంటే? ఓకే స్టూడెంట్స్, మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. చాలా సింపుల్గా ఉంటుంది. మీకు మాత్రికలు తెలియపోయినా కానీ ఈ క్వశ్చన్ చేసేటట్టు మీకు చెప్తాను. ఏంటంటే ఇక్కడ 2 మాత్రికలు ఇచ్చాడు. ఫస్ట్ వీటిని అడ్డు వరుసలు అని అంటారు, వీటిని అడ్డు వరుసలు అని అంటారు. నిలువు వరుసలు అంటే ఇవి FSORM వీటిని నిలువు వరుసలు అని అంటారు. ఇప్పుడు m ఇంటూ n పరిమాణం గల ఆకారాన్ని మాత్రిక అని అంటున్నాం కదా. ఇక్కడ ఇది m అనుకోండి, ఇది n అనుకోండి. 0 ఇంటూ 0 ఇది 0 0 అని రాసుకోవచ్చా లేదా? అదేవిధంగా 0 ఇంటూ 1 దీన్ని 0 1 రాసుకోవచ్చా లేదా? 0 ఇంటూ 2 అంటే 0 2 రాసుకోవచ్చా లేదా? 0 ఇంటూ 3 ఇంటూ 0 3 రాసుకోవచ్చా లేదా? సేమ్ అట్లాగే 1 ఇంటూ 0 1 0, 1 ఇంటూ 1 1 1 రాసుకోవచ్చా లేదా? 1 ఇంటూ 2 1 2, అదేవిధంగా 1 ఇంటూ 3 1 3. అంటే m ఇంటూ n పరిమాణంలో రాసుకుంటాం. సేమ్ అన్నిటికీ అట్లాగే అప్లై చేసుకుంటాం. సేమ్ ఇట్లా కూడా అన్నిటికీ అప్లై చేసుకుంటాం. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడు? మోస్ట్ అనే ఒక పదం ఇచ్చాడు. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్ ద్వారా మోస్ట్ యొక్క పదం ఈ నాలుగిట్లో ఎక్కడ మనకి మోస్ట్ అనే పదం వస్తుందో మనం కనుక్కోవాలన్నమాట. ఫస్ట్ నేనే ఆప్షన్స్లోకి వెళ్ళిపోతున్నాను. ఆప్షన్స్లోకి వెళ్ళి వెరిఫికేషన్ చేసి నేను ఆన్సర్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే 40 అంటే 4, ఇక్కడ 4 ఉందా అడ్డు వరుసల్లో? 0 అంటే ఇదే 0 అంటే 40 ఇది రాసుకోవచ్చా లేదా? 40 m ఇంటూ n పరిమాణం కదా. 40 m వచ్చిందా లేదా? ఓకే, రైట్. తర్వాత 44 అని ఇచ్చాడు. 44 ఓ వచ్చింది. అంటే మనకు మోస్ట్ పదానికి కావాల్సిన m వచ్చింది, ఓ వచ్చింది. నెక్స్ట్ 22 ఇచ్చాడు. 22 20 21 22 రాసుకోవచ్చా లేదా? ఎస్ వచ్చింది. ఓకే. అదేవిధంగా 89 అంటే 85, ఇది 85 86 87 88 89 అంటే ఇక్కడ అయ్యి వచ్చింది. అంటే ఇది రాంగ్ కదా. మనకు కావాల్సింది మోస్ట్. ఈ వెరిఫికేషన్లో మనకు మోస్ట్ అనే పదం రావాలి. అంటే 1వ ఆప్షన్ నుంచి మనకు రాలేదు. 2వ ఆప్షన్లోకి వెళ్ళిపోతున్నాను. 33 m వచ్చిందా లేదా? ఓకే. 20 ఓ వచ్చింది. అదేవిధంగా 11 అంటే 11 ఆర్ వచ్చింది. ఓకే, మనకి ఎస్ కావాలి కానీ ఆర్ వచ్చింది. అంటే ఇది కూడా రాంగా కదా. నెక్స్ట్ నేను 3rd ఆప్షన్లోకి వెళ్ళిపోతున్నాను. 3rd ఆప్షన్లో 21 అంటే 20, ఇది 21 m వచ్చింది. ఓకే, రైట్. 00 ఎఫ్ వచ్చింది. అంటే ఓ రావాల్సిన ప్లేస్లో ఎఫ్ వచ్చింది. సో ఇది రాంగా కదా. సో ఈ 3 రాంగ్ అయినాయి కాబట్టి ఇది రైట్.
ఓకే సార్ నాకు రైట్ అని ఎట్లా చెప్తారు, నాకు వెరిఫికేషన్ చేయండి సార్ అంటే ఓకే చేద్దాం, ఏముంది 02 ఎం కదా, ఓకే రైట్ ఎం వచ్చింది. 13 ఓ వచ్చింది కదా, రైట్. తర్వాత 34 ఎస్ వచ్చింది, రైట్. 56 టీ వచ్చింది. సో 4 పదాలు మోస్ట్లో ఉన్న 4 లెటర్స్ ఇక్కడ వచ్చినాయి. సో ఈ మోస్ట్ అనే పదం మనకి ఈ ఆన్సర్లోని 4th ఆప్షన్ నుంచి వచ్చింది కాబట్టి ఇదే రైట్ ఆన్సర్. చాలా ఈజీగా ఉండిద్ది. మనం వెరిఫికేషన్లోకి వెళ్ళి ఆన్సర్ను ఫైండ్ అవుట్ చేస్తాం. అదేవిధంగా ఈ పదాల మీద ఉన్న కోడ్స్ ఇంకొన్ని మనం కనుక్కుందాము. స్టూడెంట్స్, ఈ మోడల్లో ఇప్పుడు మనం సెకండ్ పదానికి ఏ విధంగా కోడింగ్ కనుక్కుందాం ఇప్పుడు చూద్దాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు అడిగిన మోడల్, అందుకే మనం కొంచెం స్లోగానే చెప్పుకుంటున్నాము. ఫాస్ట్గా చెప్పుకుంటే ఫాస్ట్గా ఉన్న వాళ్ళే క్యాచ్ చేస్తారు, అదే స్లోగా చెప్పుకుంటే ఫాస్ట్గా క్యాచ్ చేసేవాళ్ళు. అదేవిధంగా స్లోగా ఉన్న వాళ్ళని క్యాచ్ చేయడానికి చాలా స్లోగా చెబుతున్నాను, మీరు చాలా జాగ్రత్తగా నాన్న. ఇక్కడ ఏంటంటే ఇక్కడ రోడ్ అనే పదానికి కోడ్, ఈ 4 ఆప్షన్ నుంచి కోడ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ ఏంటంటే నేను 4 ఆప్షన్లు వెరిఫికేషన్ చేసి ఆన్సర్ను ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. 404142 ఆర్ వచ్చింది, ఓకే రైట్. 32 అంటే 3132 ఓ వచ్చింది, ఆర్ వచ్చింది, ఓ వచ్చింది. తర్వాత 79 అంటే 75 76 77 78 79 ఏ వచ్చింది, ఓకే రైట్. 58 అంటే 55 56 57 58 ఐ వచ్చింది. సో ఇది రాంగ్ కదా, మనకు రావాల్సింది డి కదా. ఓకే నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోయాను. 23 20 21 22 23 అంటే ఆర్ కదా, ఓకేనా. 32 అంటే 30 31 32 ఓ వచ్చింది, రైట్. 98 అంటే 95 96 97 98 ఏ వచ్చింది. తర్వాత 99 టీ వచ్చింది. సో రాంగ్ కదా, మనకు డి రావాల్సింది. సరే నేను థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళిపోతున్నాను. 11 ఆర్ వచ్చింది, రైట్. తర్వాత 13 ఓ వచ్చింది, ఓకే. 67 ఏ వచ్చింది, ఓకే. 69 డి వచ్చింది. సో మనకు రోడ్ అనే పదానికి సంబంధించిన కోడ్ వచ్చిందా లేదా. సో ఈ ఆప్షన్ని నేను ఎలిమినేట్ చేసేసుకుంటున్నాను, ఇది ఆన్సర్ వచ్చింది కాబట్టి. సో ఈ విధంగా మనం ఆప్షన్స్లోకి వెళ్ళి వెరిఫికేషన్ చేసి ఈ మోడల్కి సంబంధించిన ఏ క్వశ్చన్ అయినా మనం ఇట్లాగే చేస్తాము. ఎవరైనా కానీ ఇట్లాగే చేయాల్సిందే, చాలా ఈజీగా చేయొచ్చు. థ్యాంక్ యూ స్టూడెంట్స్. చాలా ఇంపార్టెంట్ మోడల్, ఒకటే క్వశ్చన్ చెప్పాను, చాలా స్లోగా చెప్పాను. ఎక్కువగా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఈ మోడల్ మీద చాలా గ్రిప్ వచ్చింది అనమాట. థ్యాంక్ యూ.